రాజకీయాల్లో ఉన్మాదాన్నే ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకున్నటువంటి శవరాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి మొన్న అతను వెళ్ళినటువంటి పర్యటనలో పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పెడచెవిని పెడుతూ బల నిరూపణ కోసం ప్రయత్నం చేసి ఒక 2 నిండు ప్రాణాలని బలిగొన్నటువంటి దుర్మార్గుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తన కారు కిందే సింగయ్య అనేటువంటి వ్యక్తి పడిపోయి చనిపోతే కనీసం మానవత్వం కూడా లేకోకుండా జగన్ జై జగన్ జై జగన్ జై అని చెప్పి నినాదాలు కొట్టించుకుంటూ ఆ చనిపోయినటువంటి సింగయ్యని ముళ్ళ పొదల్లోకి ఈడ్చుకెళ్ళినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి క్రూరతంగా బిహేవ్ చేశారు. ఎందుకనంటే రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఎలాగో జగన్మోహన్ రెడ్డికి లేవు. కనీసం మానవత్వంలో ఉండాలి కదా. ఎవరైతే సింగయ్య అనేటువంటి వ్యక్తి తన కారు కింద పడిపోతే మొదట దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. ఈ హార్ట్ అటాక్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పానంటే బాబాయిని గొడ్డలతో బాత్రూంలో వేసేసినా సరే వీళ్ళే బయటకు వచ్చి హార్ట్ అటాక్ అంటారు. సామాన్య మానవుడు రోడ్డు మీద వెళ్తుంటే జగన్ కారుతోనే తొక్కిచ్చేసి చంపేసినా సరే అది హార్ట్ అటాక్ అని అంటారు. వీడియోలు చూపిస్తే ఇవి ఏఐ వీడియోలు అని చెప్పని ప్రతిపక్షాల మీద అధికార పార్టీ మీద బురద చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నేర రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని అనటానికి ఆయన 5 సంవత్సరాల ఆయన 5 సంవత్సరాల పాలనే నిదర్శనం. ఆయన 5 సంవత్సరాల పాలనలో అనేకమైనటువంటి దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిగా ఘనత సాధించాడు. అలాంటి వ్యక్తులకి, చంపినటువంటి వ్యక్తులకి ఎమ్మెల్సీ పదవులు ఇస్తాడు. రాష్ట్రాన్ని గంజామయం చేశాడు. యువతని పూర్తిగా నాశనం చేసేశాడు. కేవలం 5,000 రూపాయలు ఇచ్చి వాలంటరీ వ్యవస్థ అని చెప్పని తీసుకొచ్చి డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు, బీటెక్లు చదువుకున్నటువంటి యువత యొక్క ఆశల్ని అడియాసలు చేసి 5,000 రూపాయలు బిచ్చగాళ్ళగా మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తికి అధికార పక్షమే కాదు ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదని చెప్పని రాష్ట్ర ప్రజానీకం చీకొట్టి చేదరించి 11 సీట్లు ఇచ్చి తనని ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితం చేస్తే ఇంకా బుద్ధి రాకోకుండా శవరాజకీయాలు చేస్తూ ఉన్నాడు. గడిచిన సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి శవ పర్యటనలు కాకోకుండా ఏదన్నా ప్రభుత్వ పాలసీల మీద కానీ లేదా పార్టీ వ్యవహారాల మీద ఎక్కడన్నా బయటకు వచ్చి పర్యటన చేశాడు. శవం ఎక్కడ కనపడుద్దా ఆ శవాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామని చెప్పని కుయుక్తితో పర్యటనలు చేస్తూ ఉంటాడు. ఆ పర్యటనలకి తనకి ఎక్కడన్నా పేరు రాకపోతే తన కార్యకర్తలని 1-2 ముగ్గురిని వేసేస్తాడు. దానికి మద్దతు ఇవ్వడానికి మాజీ మంత్రులు ఆంబోతుల్లాగా ప్రెస్ మీట్లు పెట్టి అది హార్ట్ అటాకులు అని ఒకసారి చెబుతారు, ఇంకోసారి ఏమో మా కార్యకర్తలు మేమే వేసేసామని చెప్పని చెబుతారు. అరే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మనం వ్యవహరించాలి. కానీ మీరు రాజారెడ్డి రాజ్యాంగాలను అమలుపరుస్తామంటే ఎలా? మీరెవరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరచడానికి? బహిరంగంగా మీరు ఫ్లెక్సీలు పట్టుకుని చెప్తా ఉన్నారు. 2029లో కనుక మేము గెలిస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని చెప్పని చెబుతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఆ ప్లగార్డ్ పట్టుకున్నటువంటి వ్యక్తి కారు దగ్గరికి వస్తే అతన్ని భుజం తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తిగా వీడియోలు అన్ని రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూశారు. రప్ప 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 2029 అధికారంలో రాగానే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తల్ని, సామాన్య మానవుల్ని ఏంటో గడ్డాల కింద చేతులు పెట్టుకుని రప్ప 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 నరుకుతాడంట జగన్మోహన్ రెడ్డి. ఇదండి ప్రజాస్వామ్యం అంటే. నీ అధికారం కోసం, నీ అధికార దాహం కోసం సొంత బాబాయినే వేసేసావు. నువ్వు చేయని దుర్మార్గాలు లేవు 5 సంవత్సరాల్లో. మళ్ళీ అధికారం కోసం
నువ్వు జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తావు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ ఆటలు ఇంకా చెల్లవు. ఇక్కడ ఉన్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్తంగా కూటమిగా ప్రభుత్వం ఉంది. లా అండ్ ఆర్డర్లో ఎలాంటి లోటుపాట్లు జరిగినా సరే నిష్పక్షపాతంగా, అది మాజీ ముఖ్యమంత్రి అయినా సరే, పులివెందుల ఎమ్మెల్యే అయినా సరే, జైలుకు పంపించడానికి ఎలాంటి సందేహం లేదు. కఠినమైన శిక్షలు అమలుపరచడంలో ఎలాంటి రాజీ పడమని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుసుకోండి, మీ నాయకుడు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం మీ మీద కేసులు పెడితే పట్టించుకునేటువంటి దుర్మార్గుడు మీ నాయకుడు. గంజా ఇచ్చి యువతందరినీ కూడా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తి మీ నాయకుడు. మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి మీరు రోడ్ల మీద వచ్చి విచ్చలవిడిగా పనులు చేసి మీరు జైలు పాలైతే మీ కుటుంబానికి ఎవరు దిక్కని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. అతని ప్యాలెస్లో గెలిచిన ఈ 365 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకునే రోజులు మాత్రమే. కార్యక్రమం చేయటం, ఒక ఇద్దరిని వేసేయటం, అతని కార్యక్రమం పేరు మీద బెంగళూరు వెళ్ళిపోవడం. చెప్తున్నాగా 365 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అతను ఉన్నటువంటి రోజులు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అలాంటి దుర్మార్గుడు, అలాంటి పిరికి పంద మీ నాయకుడు. ఆ నాయకుడు చెప్పినటువంటి మాటలు, ఆ నాయకుడు చెప్పినటువంటి వాటిని మీరు బుర్రకెక్కించుకోవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, అమాయకమైనటువంటి ప్రజలారా. చాలా దుర్మార్గుడు అతను.